హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన శిష్యుల పాదములు కడిగి వారికి ఒక మాదిరిని కనుపరిచారు. తనని తాను తగ్గించుకొని తన శిష్యుల పాదములు కడిగి మనకి ఆ, మనకి మరియు అతని శిష్యులకి కూడా అతను ఒక మాదిరిని కనుపరిచారు. దీనికి సంబంధించిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం రండి. ఆంగ్లేయులు అనే ఆంగ్లేయులు భారతదేశంను పరిపాలిస్తున్నప్పుడు ఒక బిల్ బిల్ బ్రైన్ అని ఒక మిషనరీ భారతదేశానికి వచ్చారు. వచ్చినప్పుడు అతను ఒక చిన్న పల్లెటూరిలో కొంతమంది ప్రజలకి సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. అతను ప్రకటిస్తున్నప్పుడు మొదట వాళ్ళు అతన్ని అనుమానిస్తూ అతన్ని వాళ్ళ మధ్యలోకి ఆహ్వానిస్తారు. కొన్ని రోజుల పాటు అతన్ని వాళ్ళు దొర అని పిలుస్తుంటారు. కొంతకాలం తర్వాత వాళ్ళు అతన్ని దొరగారు అని గౌరవంగా పిలుస్తుంటారు. ఒకరోజు ఒక ప్రమాదంలో ఒక తెగకు సంబంధించిన ఒక వ్యక్తి ప్రమాదంలో కాలు దెబ్బ తగలడంతో ఆ మిషనరీ అతన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అతని కాళ్ళు కడిగి అతనికి వైద్యం చేస్తాడు. అతనికి కాళ్ళు కడిగి వైద్యం చేయడంతో అక్కడున్న ప్రజలు అనుకుంటారు, మీరు దేవుని పంపించిన మనిషి అని అతన్ని వాళ్ళు అలా పిలుస్తూ ఉంటారు. కొంతకాలపు ముందేమో వాళ్ళు అతన్ని ఎలా పిలిచారంటే, మొదటిసారి దొర అని పిలిచారు, రెండోసారి దొరగారు అని పిలిచారు, మూడోసారి ఆ ప్రమాదానికి ముందు అతన్ని తెల్ల ఇండియన్ అని పిలిచేవారు. ఆ ప్రమాదం తర్వాత దేవుడు పంపించిన మనిషి అని అతన్ని పిలుస్తూ ఉంటారు. మనం కూడా ప్రతి విషయాల్లో మనల్ని మనము తగ్గించుకొని క్రీస్తులాగా మాదిరికరమైన జీవితాన్ని కనుపరచాలి. మనల్ని మనం తగ్గించుకునే ఎడల దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనకు కూడా దేవుని పంపించిన మనిషి అని పేరు పొందుకోగలము. దీనికి సంబంధించిన ఒక బైబిల్లో ఒక వాక్య భాగం ఉంది, చదువుకుందాం రండి. మార్కు సువార్త 10:45 ఏలయనగా యేసు ప్రభు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచరము చేయుటకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.